అందరికీ నమస్కారం అండి. మనిషిగా జన్మ తీసుకున్న తర్వాత తెలుసో తెలియకో ఎన్నో తప్పులను చేయడం మనిషి యొక్క సహజమైన స్వభావం. అయితే ఏదైతే గతంలో మన ద్వారా ఇతరుల ద్వారా మనకు జరిగినటువంటి నష్టాన్ని, బాధను మర్చిపోలేక ప్రస్తుతంలో వాటి గురించి ఆలోచిస్తూ మనస్సును పాడు చేసుకుంటూ ఆరోగ్యాన్ని పక్కన పెడుతూ భవిష్యత్తును అయోమయ స్థితికి నెట్టివేస్తున్నాం. ఇప్పుడు మనం చేయబోయే ఈ ధ్యానం ద్వారా మనం మన గతాన్ని మన శరీరం నుండి, మనస్సు నుండి వేరు చేసి ప్రస్తుతము భవిష్యత్తుని కూడా అద్భుతంగా ఆస్వాదించగలము అనేటటువంటి పూర్తి నమ్మకం నాకుంది. అయితే మీరు కూడా ఎంత విశ్వాసంతో చేయగలిగితే అంత తొందరగా మీ గతం యొక్క జ్ఞాపకాల నుండి బయటపడతారు. దేనికైనా నమ్మకమే మూల కారణం. నేను ఇప్పుడు చేయబోతున్నటువంటి ధ్యానం వలన నా యొక్క గత జ్ఞాపకాలను పూర్తిగా నా శరీరం నుండి, మనస్సు నుండి దూరం చేస్తూ ప్రస్తుతాన్ని, భవిష్యత్తును అద్భుతంగా జీవించబోతున్నాను. మనశ్శాంతితో ఆత్మతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించబోతున్నాను. అలాగే ఈ ధ్యానం నా మనస్సుకు ప్రశాంతతను, నా శరీరానికి పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుంది అని నమ్మడం వలన మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించి మొదటిగా స్థిర సుఖాసనంలోనికి వెళ్దాం. స్థిర సుఖాసనాన్ని వేసుకుందాం. మనస్సుకు స్థిరత్వం, శరీరానికి సుఖం. మనం ఏ ఆసనంలో కూర్చుంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎక్కువసేపు కూర్చోగలమో ఆ ఆసనాన్ని ఎంచుకొని నేలపై కూర్చుంటే కాళ్ళు రెండు మడుచుకొని కూర్చుందాం. కుర్చీ పైన కూర్చుంటే రెండు కాళ్ళు కూడా నేలకు ఆనించి, రెండు చేతుల్ని కూడా ఒడిలో పెట్టుకొని ఒక చేతి వేళ్ళను ఇంకొక చేతి వేళ్ళతో లాక్ చేసుకుందాం. కళ్ళజోడును తీసి పక్కన పెట్టుకుందాం. దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. ముక్కుతో గాలిని లోపలికి పీల్చుకొని నోటి ద్వారా శ్వాసను బయటికి విడిచిపెడదాం. ఇలా 3 సార్లు చేద్దాం. ఇకపై శ్వాసను ముక్కు ద్వారా లోనికి తీసుకొని ముక్కు ద్వారా మాత్రమే బయటకు విడిచిపెడదాం. సహజమైన సున్నితమైన శ్వాసను గమనిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. ఆలోచనలను వదిలి మరలా శ్వాసపై దృష్టిని కేంద్రీకరిద్దాం.
కాసేపు శరీరాన్ని, గతాన్ని, భవిష్యత్తుని మర్చిపోదాం. ప్రస్తుతం ఇప్పుడు మనం మన శ్వాస మీద మాత్రమే ధ్యాస పెడదాం. మనసులో అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియను మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను. నన్ను నేను మాస్టర్స్కి సరెండర్ చేసుకుంటున్నాను. ఇకపై నేను చెప్పేది వింటూ మీ మనసులో మీరు అనుకుంటూ ఉండండి లేదా వింటూ ఉండండి. అపారమైన విశ్వశక్తిని, ప్రాణశక్తిని తీసుకుంటున్నా. ఈ ధ్యానానికి మొదటగా మన ఇష్టదైవాన్ని ఆహ్వానించుకుందాం. ఆ మహాదేవుణ్ణి, ఆంజనేయ స్వామిని ఆహ్వానించుకుందాం. అలాగే ఆస్ట్రల్ మాస్టర్స్ని, హీలింగ్ మాస్టర్స్ని, మన పూర్ణాత్మను, గురువులను, ఇంకా ఈ ధ్యానానికి ఎవరైతే సహకరించదలిచారో వారందరినీ కూడా ఆహ్వానించుకుందాం. నా భౌతిక శరీర ఆనందానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు నా శరీరం సహకరిస్తుంది. నా శరీరంలో ఉన్న సరికాని శక్తులన్నీ ఆత్మ ఎదుగుదలకు ఉపయోగం లేని శక్తులన్నింటినీ విడిచిపెట్టేస్తున్నాను. ఇప్పటి వరకు తెలుసో తెలియకో నా శరీరాన్ని నిందించి ఉన్నట్లయితే, ద్వేషించి ఉన్నట్లయినా నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. నేను ఆనందంగా జీవించడానికి, మార్పును అంగీకరించడానికి, నా గతాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా గతాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా గతం ఎలాంటిదైనా ఈ క్షణమే శాశ్వతంగా, సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. ఈ క్షణం నుండి నా శరీరాన్ని, బుద్ధిని, మనస్సును నా ఆత్మవశం చేస్తున్నాను. నాలో ఉన్న సరికాని ఆలోచనలు, భయాలు, బెంగలు, ద్వేషాలు, అసూయలు అన్నీ విడుదల చేసేస్తున్నాను. నా నుండి విడుదలైనటువంటి సరికాని శక్తులన్నీ ఆ ఆంక్షాగ్నిలో దగ్ధమై నల్లటి పొగ రూపంలో
అనంత విశ్వంలో కలిసిపోతుంది. నేను ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ఏ ప్రాణిని కానీ మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేసిన, వారి పట్ల అధర్మ ప్రక్రియలు చేసిన, వాళ్ళ ఆత్మ ఎదుగుదలకు అడ్డుపడిన ఆ ఆత్మస్వరూపులందరూ నన్ను మనస్ఫూర్తిగా మన్నించి నాతో కలిసి ధ్యానం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందాలని మనవి చేసుకుంటున్నాను. ఈ శరీరంతో నేను మోస్తున్న నా గతం తాలూకు జ్ఞాపకాలు, వ్యక్తులు, పరిస్థితులు అన్నింటినీ ఈ క్షణమే నా నుండి విడుదల చేస్తున్నాను. నేను ఆనందంగా జీవించడానికి, మార్పును అంగీకరించడానికి, గతాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ విడుదల చేయడానికి నాలో అడ్డు తగులుతున్న బ్లాక్స్ని ఆస్ట్రల్ మాస్టర్స్ సహాయంతో విడుదలై నా జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మ జ్ఞానంతో సాగుతుంది. నా గత జన్మల దేహాలు, బంధాలు, వ్యక్తిత్వాలు, కోణాలు అన్నీ నా నుండి విడుదలై కాంతిగా మారుతుంది. ఇప్పటి వరకు నాలో ఉన్న భావాలు, కఠినత్వం, మూర్ఖత్వం, అసహనం, నేనే చేస్తున్నాను, నేనే మోస్తున్నాను అనే భావాలను ఈ క్షణమే విడుదల చేస్తున్నాను. ఈ క్షణం నుండి నా శరీరాన్ని, బుద్ధిని, మనస్సుని ఆత్మవశం చేస్తున్నాను. నా జీవితం ఇకపై ఎంతో హాయిగా, ఫ్లెక్సిబుల్గా కొనసాగుతుంది. మనం ఎవరినైతే జీవితంలో క్షమించలేకున్నామో వాళ్ళని క్షమించేద్దాం. ఎవరినైతే నిందించామో, దూషించామో వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేద్దాం. అప్పుడే మన అనారోగ్య సమస్యలన్నీ పటాపంచలవుతాయి. నేను ఎవరినైతే శత్రువుగా భావిస్తున్నానో, నన్ను ఎవరైతే శత్రువులుగా అనుకుంటున్నారో వారిని క్షమించి వారిపై ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టి ఇకపై వారిని మిత్రులుగా భావిస్తున్నాను. నా జీవితంలో నన్ను నేను కానీ, అలాగే ఇతరులను కానీ విమర్శించి ఉంటే నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను. అలాగే ఇతరులను కూడా క్షమించమని ప్రాధేయపడుతున్నాను. నాలో ఉన్న ఈ విమర్శించే గుణాన్ని పూర్తిగా విడుదల చేసుకుంటున్నాను.
నా ఈ మానసిక అనారోగ్యానికి సంబంధించిన నా ఈ ఆలోచన విధానాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తున్నాను. నాలో మార్పు చెందే గుణాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఇతరులను కూడా ప్రేమతో ఒప్పుకుంటున్నాను. ఇతరులను ప్రేమపూర్వకంగా చూస్తున్నాను. నా హృదయం క్షమతో, ప్రేమతో, సహనంతో, కరుణతో నిండి ఉంది. నేను నిస్సంకోచంగా జీవితంలో ముందుకు నడుస్తున్నాను. ఆ మహాదేవుని యొక్క శక్తులను మనలోకి ఆహ్వానిస్తూ మనలో నింపుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను నా జీవితంలో ఎలా కావాలంటే అలా ఇమిడిపోయి నా జీవిత ప్రయాణంలో సాఫీగా సాగుతున్నాను. నా జీవితం దైవత్వం యొక్క మార్గదర్శకంలో సాగుతుంది. నా జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మజ్ఞానంతో సాగుతుంది. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. ఈ ఆత్మ ధరించిన శరీరానికి అనంతమైన శక్తి ఉంది. అనుక్షణం ఈ ఆత్మ ఎదుగుదలకు, నా జీవితం ఆనందంగా సాగేందుకు, అద్భుతమైన అనుభవాలు పొందేందుకు నా శరీరం అన్ని వేళలా సహకరిస్తూనే ఉంది. అందుకు నా శరీరానికి ధన్యవాదాలు. నా ఆత్మకు చోటిచ్చినటువంటి ఈ శరీరానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎల్లవేళలా ధ్యానం చేస్తూ ఆ అనంత విశ్వశక్తిని నా శరీరంలో నింపుకుంటూ ఈ శరీరాన్ని ఆరోగ్యపు కేంద్రంగా తయారు చేసుకుంటున్నాను. శ్వాస మీద ధ్యాస. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను. నా మనసు ఎల్లవేళలా స్థిరంగా ఉంటుంది. ఆత్మనైన నేను నా మనసు యొక్క యజమానిని.
నా మనసు కేవలం నా ఆజ్ఞపైనే నడుస్తుంది. గతం యొక్క జ్ఞాపకాలను, గతం యొక్క చేదు అనుభవాలను, గతం యొక్క కష్ట నష్టాలను పూర్తిగా నా శరీరం నుండి, మనస్సు నుండి వేరు చేసుకుంటున్నాను. నేను చాలా శక్తివంతురాలను. ఆత్మనైన నేను చాలా శక్తివంతురాలను. నన్ను ఎవరు బాధ పెట్టలేరు, భయపెట్టలేరు. నన్నెవరు మోసం చేయలేరు. నాకెవరు కీడు తలపెట్టలేరు. నా మనసు ఎవ్వరికీ బానిస కాదు. నా లోపల ఆ మహాదేవుని యొక్క అభయహస్తం నుండి, ఆ అభయాంజనేయ స్వామి యొక్క అభయహస్తం నుండి ధారాళంగా కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీ నా ఆజ్ఞాచక్రం ద్వారా నా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. నేను దివ్యత్వంతో నిండుగా ఉన్నాను. ఇకపై నా జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలు వస్తున్నాయి. భగవంతుడు ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నారు. అందువల్ల నేను పూర్తిగా నిశ్చింతగా ఉన్నాను. నేను పట్టిందల్లా బంగారం అవుతుంది. నేను సకల సిరి సంపదలకు కేంద్ర బిందువును. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ యొక్క పరమానందమైన దివ్యాత్మను. ఆ అనంత విశ్వశక్తి ధారాళంగా మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ప్రవేశించి మన శరీరంలో ఉన్న సరికాని ఎనర్జీలను కాల్చి బూడిద చేసి నల్లటి పొగ రూపంలో బయటకు పంపి ఈ అనంత విశ్వంలో కలిసిపోతుంది. శరీరం మొత్తం తేలికగా ఆనందభరితంగా శక్తిమయం అవుతుంది. ఇకపై జీవితాన్ని అత్యద్భుతంగా ఆనందంగా ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ జీవిస్తాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మ.
ధ్యానం కొనసాగించాలనుకునే వాళ్ళు చేస్తూ ఉండండి. ధ్యానం నుండి బయటకు రావాలి అని అనుకునే వాళ్ళు 2 చేతులను కూడా రబ్ చేసి కంటిపై పెట్టుకొని ఒక్క క్షణం 2 కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆజ్ఞాచక్రంపై ధ్యాస పెట్టి 2 చేతులను తీసి శరీరంలో ఏ భాగానికి హీలింగ్ అవసరం అనుకుంటున్నారో ఆ అవయవంపై, ఆ భాగంపై 2 చేతులను కూడా పెట్టండి. ఈ ధ్యాన పద్ధతి మీకు ఉపయోగపడింది అని భావిస్తే ఇతరులకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశం మీకుంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.